ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. టీడీపీ రాజకీయ కక్ష సాధింపులకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ కూటమి సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అయితే సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట లభించింది. వంశీ బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు ఆసక్తి చూపించలేదు. ఫలితంగా వంశీ బెయిల్పై విడుదలను అడ్డుకునేందుకు టీడీపీ చివరి నిమిషం వరకు చేసిన కుట్రలకు బ్రేక్ పడింది. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ న్యూఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్, చెప్పండి. సో వంశీ బెయిల్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసినట్టుగా చూస్తున్నాం. మొత్తానికి వంశీ విడుదల కాబోతున్నారా? ఇంకా ఏమన్నా అడ్డంకులు సృష్టించే అవకాశం ఏదైనా ఉందా? ఏమన్నా వ్యాఖ్య చేసిందా సుప్రీంకోర్టు? ఏంటి పెరిగిన ఇన్పుట్స్? సుప్రీంకోర్టులో ఈరోజు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భారీ ఊరట లభించింది. ఆయన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. అందులో సుంకర సీతా మహాలక్ష్మి దాఖలు చేసినటువంటి పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. మరొకటి ఏపీ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన కూడా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. నిజానికి ఈ కేసులో ముందస్తు బెయిల్ రద్దు చేసేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాసక్తత వ్యక్తం చేసింది, ఒక రకంగా నిరాకరించిందని మనం చెప్పాలి. ఆ నేపథ్యంలో చివరి నిమిషంలో ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి, 750 పేజీల నివేదిక ఉంది, వాటిని చూడండి అని రిక్వెస్ట్ చేయడంతో నివేదికను ఫైల్ చేయండి, తర్వాత చూస్తామని చెప్పి కేసును వాయిదా వేసింది. సో ఆ కేసు ఈ నెల 16వ తేదీన టేకప్ చేస్తామని సుప్రీంకోర్టు చేసింది. సో మొత్తానికి వల్లభనేని వంశీని ఈ రోజు ఎలాగైనా విడుదల కాకుండా చేసేందుకు తెలుగుదేశం పార్టీ చివరి ప్రయత్నాలు ఈ రోజు నిష్ఫలమయ్యాయి. సుప్రీంకోర్టులో టీడీపీ కూటమి సర్కారుకు ఈ రోజు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఎలాగైనా వల్లభనేని వంశీని జైల్లోనే ఉంచాలని సుప్రీంకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటిషన్లు రద్దు చేయించాలని అనేక విశ్వ ప్రయత్నాలు చేశారు. సీనియర్ అడ్వకేట్స్ నియమించారు. అలాగే ఒక మహిళతో కేసు వేయించారు. సుంకర సీతా మహాలక్ష్మి అనేటువంటి ఒక మహిళతో కేసు వేయించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడో 2023-24 సమయంలో జరిగినటువంటి కేసులో ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ దాఖలు చేయకుండా నేరుగా ముందస్తు బెయిల్ పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని సుప్రీంకోర్టును ప్రశ్నించింది. సో ఆ నేపథ్యంలో దానికి సమాధానం వారి వద్ద లేకపోయింది, చాలా డిలే అయింది. కేవలం ఇదంతా కూడా టీడీపీ చేసినటువంటి కుట్రలో భాగంగా చేసినటువంటి ఒక ప్రయత్నంగానే మనకు కనబడుతుంది. సో ఈ చాలా రోజుల తర్వాత ఎప్పుడో 2022-23 సమయంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గా చెప్తున్నటువంటి ఈ సివిల్ వివాదంలో మీరు ఒక వ్యక్తి ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దును ఎలా కోరుతారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సో ఆ నేపథ్యంలోనే ఈరోజు సుప్రీంకోర్టు సుంకర సీతా మహాలక్ష్మి దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలన్నటువంటి పిటిషన్ డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఏపీ ప్రభుత్వం అక్రమ మైనింగ్ జరిగింది ఆ కేసులో. సో పెద్ద ఎత్తున ఇందులో 195 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అక్రమాలు జరిగాయి. దీనికి సంబంధించినటువంటి ఒక బల్కీ రిపోర్ట్ ఉంది. వాటన్నిటిని చూడకుండా ఒక ముందస్తు బెయిల్ ఇచ్చారు కాబట్టి వాటిని చూడండి, మా వాదన వినండి అని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టు దాన్ని వినేందుకు ఆసక్తి చూపించలేదు. సో ఆ నేపథ్యంలో చివరి నిమిషంలో సీనియర్ అడ్వకేట్ పదే ఆయన విశ్వ ప్రయత్నాలు చేసి రిక్వెస్ట్ చేయడంతో సరే ఆ నివేదిక ఏదైతే ఉందని చెప్తున్నారో ఆ నివేదికకు సంబంధించినటువంటి వివరాలు మీరు ఫైల్ చేయండి, ఆ తర్వాత ఈ కేసును చూస్తామని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ ఈ కేసును విచారణ వాయిదా వేసినటువంటి పరిస్థితి. సో ఒక రకంగా వంశీ బెయిల్ రద్దు చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. దాంతో వంశీ ఈ రోజు విడుదల కాబోతున్నారు. సుప్రీంకోర్టు నుంచి కూడా ఎలాంటి అడ్డంకులు లేవు. చాలా ఓపెన్ గా చాలా క్లియర్ గా సుప్రీంకోర్టు కూడా ఈ ముందస్తు బెయిల్ రద్దు విషయంలో తాము జోక్యం చేసుకోవడానికి నిరాకరించినటువంటి నేపథ్యంలో ఈ రోజు వల్లభనేని వంశీ విడుదల కాబోతున్నారు. టీడీపీ కుట్రల్ని కూడా ఈ రోజు వాటన్నిటికీ సుప్రీంకోర్టు చెక్ పెడుతూ ఈ రోజు వల్లభనేని వంశీకి విడుదలకు లైన్ క్లియర్ చేసింది. రైట్, మొత్తానికంటే చివరి నిమిషంలో సిద్ధార్థ లూత్రా ఇన్ని పేజీల ఒక నోట్ను ఇవ్వడానికి అంటే ప్రధాన ఉద్దేశం అది దాన్ని అడ్డం పెట్టుకొని ఈ బెయిల్ని రద్దు చేస్తారు, ముందస్తు బెయిల్ని అన్న ఉద్దేశమే అనుకోవచ్చా వెంకటేష్? ఖచ్చితంగా చివరి నిమిషం వరకు కూడా టీడీపీ ప్రభుత్వము సీనియర్ న్యాయవాదులు నియమించి వాటిని అడ్డుకునేటువంటి ఆయన విడుదల కాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేసింది. నిజానికి సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో కూడా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిగత స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. సో అటువంటి సమయం మనం రాజ్యాంగపరమైనటువంటి కోర్టులో సో ఇప్పటికే వల్లభనేని వంశీ పైన అనేక కేసులు బనాయించి ఆయనను అనేక నెలల నుంచి కూడా నిర్బంధంలో ఉంచారు. వీటిపైన ఆయన న్యాయ పోరాటం చేస్తూ అనేక కేసులు ఆయన ఇప్పటికే బెయిల్ లభించింది, మరికొన్ని కేసులో ముందస్తు బెయిల్ లభించింది. సో ఎలాగైనా కింది కోర్టులో ఆయన బెయిల్ లభించింది కాబట్టి